నిన్న జగన్మోహన్ రెడ్డి గారు గవర్నర్ గారిని కలిసి 1 కోటి మంది పైగా 1 కోటిని టార్గెట్గా అంటే 1 కోటి మంది ప్రజల యొక్క అభిప్రాయాలు తీసుకుందాం అనుకున్నాం. నిజంగా కనుక జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 5 కోట్ల మంది లేదా 5.5 కోట్ల మంది అభిప్రాయం తీసుకోవాలి అనుకుంటే కనుక దాదాపుగా 190% మంది ప్రజలు మీ మెడికల్ కాలేజీల అమ్మకాలని వ్యతిరేకిస్తూ సంతకాలు పెట్టేవాళ్ళు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు 1 కోటి మంది అభిప్రాయాలు తీసుకుందాం, అక్కడికన్నా వీళ్ళకి సిగ్గు వస్తుందేమో, బుద్ధి వస్తుందేమో, జ్ఞానం కలుగుతుందేమో అని చెప్పని ప్రజలు వ్యతిరేకిస్తున్నారు కదా, తోక ముడుచుకుంటారేమో, బుద్ధి తెచ్చుకుంటారేమో అని చెప్పని 1 కోటి మందితో అంటే 1,04,00,000 మంది సంతకాలు పెట్టి, అయ్యా గవర్నర్ గారు చంద్రబాబుకు బుద్ధి ప్రసాదించండి, అతనికి చెప్పండి, గవర్నమెంట్ హాస్పిటల్లో మెడికల్ కాలేజీలో అమ్మద్దని చెప్పండి, 66 ఏళ్ల పాటు రూపాయికి లీజ్ అంటే దాన్ని ఏంటి అమ్మేయటం కాక ఏమంటారు చంద్రబాబు నాయుడు గారు? ఊరికే మీరు పీపీపీ అని ముసుగు తడిగినంత మాత్రాన ఎకరా అంటే 60-70 ఎకరాల్లో ఉన్నటువంటి మెడికల్ కాలేజీని, నర్సింగ్ కాలేజీని, అలాగే ప్రభుత్వ ఆసుపత్రిని 350 నుంచి 500 పడకలు ఉన్నటువంటి ప్రభుత్వ ఆసుపత్రుల్ని మీరు రూపాయి లీజుకి 66 ఏళ్ల పాటు అద్దెకి ఇవ్వటం అంటే దాని అర్థం ఏంటి?